Welcome back to Six of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. సో డూ కీప్ ఇట్ ఇన్ మైండ్. మీకు ఏం రెజొనేట్ అయితే ఆ పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్, మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి చెక్ చేద్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. దిస్ పర్సన్ ఈజ్ వెరీ సైలెంట్ బట్ దర్ టేకింగ్ అకౌంటబిలిటీ. ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. బట్ ఇగ్నోర్ చేసినప్పుడు మీరు ఈ పర్సన్కి ఇగ్నోర్ చేస్తున్నాం ఎందుకు అని అడగలేదు. మీరు కనీసం మీరు ఆ ఇగ్నోర్ చేస్తున్నా కూడా ఈ పర్సన్ని పాజిటివ్గానే చూస్తూ వచ్చారు. అంటే ఎలా అంటే, ఇఫ్ సపోజ్ మీకు ఈ పర్సన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి, మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసేసుకునేవారు. అంటే అన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అయిపోతూ వస్తూ ఉన్నారు ఫ్రమ్ ద బిగినింగ్. ఇగ్నోర్ చేస్తున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. అది మీరు ఇగ్నోర్ చేశారు. మీరు ఈ పర్సన్ ఎలా తీసుకునేవారంటే, ఓకే ఈ పర్సన్ చాలా బిజీ ఉంటున్నారేమో, లేదా హెల్త్ బాగాలేదేమో, లేదా ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూస్ ఏమో, ఇలా మీకు నచ్చిన రీజన్ మీరు పెట్టుకుని మీరు ఈ పర్సన్ని ఎక్స్క్యూజ్ చేస్తూ వచ్చారు ఫ్రమ్ ద బిగినింగ్. బట్ ఈ పర్సన్ మీకు నెంబర్ ఆఫ్ రెడ్ ఫ్లాగ్స్ చూపించారు ఈ కనెక్షన్లో. అయినా మీరు ఇగ్నోర్ చేసింది ఆ రెడ్ ఫ్లాగ్స్ని. సో నౌ దే ఆర్ ఫీలింగ్ గిల్ట్. ఆ గిల్టీ అనేది దే ఆర్ ఫీలింగ్ గిల్టీ నౌ. ఆ గిల్ట్నెస్, గిల్టీ సారీ, అది ఇప్పుడు అర్థమవుతుంది ఈ పర్సన్కి. ఓకే, సో నా ఈ పర్సన్ ఏంటంటే అసలు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటే బాగుంటుంది, మళ్ళీ ఈ రిలేషన్షిప్ ఒక రైట్ ట్రాక్ పైకి రావాలి. ఈ పర్సన్ మీతో మాట్లాడితే, లేదు అంటే ఎవరితో మాట్లాడరు. అలా ఉంది ఈ పర్సన్ సిచ్యువేషన్. బట్ ఎందుకు అలా ఎందుకున్నారు అంటే, ఈ పర్సన్ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉన్న పర్సన్, ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. ఈ పర్సన్ దే ఆర్ నాట్ టాకింగ్ టు ఎనీ వన్, ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు. బట్ ఆర్ దే టాకింగ్ టు దేర్ ఫ్యామిలీ మెంబర్స్? నో. ఈ పర్సన్ సిచ్యువేషన్ అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్. బట్ మీతో మాట్లాడుతున్నారా అట్లీస్ట్ అంటే మీతో కూడా మాట్లాడట్లేదు. బట్ మీ మెసేజెస్ చూస్తున్నారు, మీరు ఏం పెడుతున్నారా అని చూస్తున్నారు. దట్ నర్చరింగ్ అండ్ కేరింగ్ మెసేజెస్ మీరు పెడుతూ ఉండేవారు ఇది వరకు. ఈ పర్సన్కి చాలా నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీస్ చూపించారు. లైక్ ఎన్ ఎంప్రెస్ ఆర్ ఎంపరర్. మనకి స్టార్టింగ్ కార్డ్ ఎంపరర్ కార్డ్. అలా అంత కేరింగ్గా మీరు ఉన్నా, ఈ పర్సన్ అంత నర్చరింగ్గా చూసుకున్న ఈ పర్సన్ మిమ్మల్ని ఒక బిటర్ సిచ్యువేషన్, అది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ అని చెప్పాలి. మీరు ఉన్న సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే, మీరు మీ పెయిన్ని ఎవరితో షేర్ చేసుకోలేరు. అలా అని ఈ పర్సన్ ఏమైనా అడగగలరా అంటే అడగొచ్చు, కానీ రెస్పాన్స్ రాదు. లైక్ మీరు ఏదైనా మెసేజ్ చేసినా, కాల్ చేసినా అది మీకు ఎలా అనిపిస్తుంది అంటే, లైక్ యువర్ టాకింగ్ టు ఎ వాల్, ఏదో గోడతో మాట్లాడుతున్నట్టు. అక్కడి నుంచి ఏమీ రెస్పాన్స్ రాదు మీకు. ఎందుకు రాదు అని అంటే, ఈ పర్సన్ తనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి ప్రయారిటీ ఇస్తారు, ఇంకెవరికి ఇవ్వరు. బట్ ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే, ఈ పర్సన్ ఈ బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్కి ఎవరైతే రీజనో వాళ్ళు. ఓకే, అందులో మీకు ఏమీ సంబంధం లేదు. ఈ పర్సన్ ప్రాబ్లమ్స్ అది ఈ పర్సన్కి తెలుసు. సో నౌ దే ఆర్ సీయింగ్ యూ యాజ్ దేర్ బెటర్ హాఫ్. ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్ ఎవరైనా ఉన్నారు అంటే, ఉంటారు ఈ పర్సన్కి అంటే అది మీరే. ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఏజ్ డిఫరెన్స్. కానీ అది కూడా ఈ పర్సన్ కన్సిడర్ చేయాలి అని అనుకోవట్లేదు. ఈ పర్సన్ దగ్గర అందరూ మీకోసం ఒక
మీరేదో ఒక బెటర్ పర్సనే కాదు, ఒక గ్రేట్ పర్సన్ అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ పర్సన్ దగ్గర మీకోసం. బట్ ఇదంతా ముందు జరగలేదు ఈ పర్సన్కి, ఇప్పుడు జరుగుతుంది. ఎప్పుడైతే మీకోసం ఈ పర్సన్ ఆలోచించడం స్టార్ట్ చేస్తారో అందరూ మీకోసం గ్రేట్గా చెప్తున్నారు ఇక్కడ. యు ఆర్ వెరీ అబండెంట్, వెరీ ఇండిపెండెంట్, వెరీ గుడ్ లుకింగ్, వెరీ రెస్పాన్సిబుల్, ఇలా చెప్తున్నారు మీకోసం ఈ పర్సన్కి. సో ఎప్పుడైతే మీకోసం ఇంకా అందరూ అలా పాజిటివ్గా మాట్లాడుకోవడం వింటున్నారో ఈ పర్సన్కి ఇంకా మీ మీద అట్రాక్షన్ పెరిగిపోతుంది. బట్ ఎందుకు సైలెన్స్, ఎందుకు డిస్టెన్స్, ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఈ పర్సన్ కొంతమంది విషయంలో మీ పర్సన్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో కొన్ని లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అవి ఎలా సాల్వ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు, ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ దే వాంట్ టు లీవ్ దేర్ పాస్ట్. దే డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీవన్ ఫ్రమ్ దేర్ పాస్ట్. ఒకవేళ ఈ పర్సన్ అండ్ మీకు మధ్య థర్డ్ పార్టీ కనుక ఉంటే ఆర్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉంటే ఈ పర్సన్ వాళ్ళని కూడా డిస్టెన్స్లో పెడుతున్నారు, వాళ్ళని బ్లాక్ చేసేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మళ్ళీ మీ పర్సన్ని కాంటాక్ట్ చేయడం, డిఫరెంట్ న్యూ నెంబర్స్ తీసుకొని మీ పర్సన్ని కాంటాక్ట్ చేయడం. బట్ మీ పర్సన్ వాళ్ళ నుండి దూరంగా పారిపోవడం ఇలా జరుగుతుంది. బట్ ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడా కూడా బ్లాక్ చేయలేదు, బట్ మిమ్మల్ని బ్లాక్ చేయలేదు ఎక్కడ. కానీ మీరు ఒక ఈ పర్సన్ దృష్టిలో ఒక ఎర్త్ ఏంజల్. సో ఇక్కడ మీకు యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే డోంట్ వెయిట్ ఫర్ దిస్ పర్సన్. ఓకే, మీ పనేదో మీరు చూసుకోండి. మీ సెల్ఫ్ కేర్, మీ కెరియర్, మీ ఫైనాన్సెస్, హెల్త్, ఇది చూసుకోండి. వీటిపైన మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే యూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోతారు మీ లైఫ్లో నుండి అండ్ మీ పర్సనల్ లైఫ్లో నుండి. కానీ మీరిద్దరూ సెపరేట్గా ఉన్నా కనెక్ట్ అయ్యే ఉంటారు ఇక్కడ. సో వాట్ యూనివర్స్ ఈజ్ టెలింగ్, ఇట్స్ నాట్ వర్త్ వెయిటింగ్ ఫర్ అని చెప్తుంది. అంటే మీరు వెయిట్ చేయొద్దు, మీరేమీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు ఈ పర్సన్ నుండి. ఎందుకంటే ఇట్ టేక్స్ టూ లాంగ్ టు ఓపెన్ అప్ ఫర్ దిస్ పర్సన్. ఈ పర్సన్ మీతో ఫ్రాంక్గా మాట్లాడాలి, తన ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ చెప్పాలి అని అంటే అది చాలా టైం టేకింగ్. ఓకే, సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఫర్ సమ్ ఆఫ్ యూ న్యూ పర్సన్, న్యూ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఐ సీ 2 kings హియర్. ఇది 2 kings వచ్చింది మనకి ఇక్కడ, కానీ ఇక్కడ 2 queens కూడా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ని ఎవరో మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో మీకు పరిచయం చేస్తారు. దట్ పర్సన్ విల్ బీ యువర్ విల్ బీ అని చెప్పలేను ఇక్కడ, కుడ్ బీ ఆర్ అంటే ఆ పర్సన్ మీకు ఇన్ కేస్ మీరు ఈ పాస్ట్ రిలేషన్ని వద్దు అనుకుంటున్నట్టయితే యూ కెన్ మూవ్ ఆన్ అండ్ యూ కెన్ చూజ్ యువర్ బెటర్ ఆప్షన్. ఓకే, సో బట్ వద్దు అలాంటివన్నీ ఓన్లీ ఈ పాస్ట్ పర్సన్తోనే, పాస్ట్ పర్సన్ సిచ్యువేషన్ కొంచెం ఓకే అయితే పర్వాలేదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇక్కడ. సో అలా వెయిట్ చేస్తున్న వాళ్ళు యూ కెన్ వెయిట్, బట్ మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, మీరు మీ పైన ఫోకస్ చేయండి, మీ ప్రోగ్రెస్ పైన, మీ లైఫ్ పైన ఫోకస్ చేయండి. మీరు రీచ్ అవ్వాల్సిన గోల్స్ చాలా ఉంటాయి, వాటి కోసం మీరు హార్డ్ వర్క్ చేయండి, వాటిపైన ఎఫర్ట్స్ పెట్టండి మీరు. ఓకే, ఈ వెయిటింగ్ పీరియడ్లో మీరు కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయి ఏదో తినడం మానేసి, తాగడం మానేసి, నిద్రపోవడం మానేసి ఇలా చేయొద్దు. ఎందుకంటే ఒకసారి టైం వేస్ట్ అయిపోతే మళ్ళీ వెనక్కి రాదు. ఓకే, సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. సో మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మీ ఎనర్జీస్, యు ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్, బట్ స్టిల్ యు ఆర్ గోయింగ్ లో, యు ఆర్ ఫీలింగ్ లో. ఇక్కడ ఈ పర్సన్ కూడా దే ఆర్ ఫీలింగ్ లో, దే ఆర్ ఫీలింగ్ సిక్. ఈ ఎనర్జీస్ని మీరు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ ఈ ఎనర్జీస్ మీకే సెండ్ చేస్తున్నారు, ఇంకెవరికి సెండ్ చేయట్లేదు. ఈ పర్సన్ ఒక గ్రాండ్ వెడ్డింగ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు మీతో మ్యారీడ్ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో అని
విజువలైజ్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్కి మీరు డ్రీమ్స్లో కనిపిస్తుంటారు డైలీ. ఇది కొంచెం చైల్డిష్గా అనిపించవచ్చు, కానీ ఈ పర్సన్కి ప్రతిరోజు తన డ్రీమ్స్లో మీరే వెళ్ళి ఈ పర్సన్ని మీట్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ పర్సన్కి. లైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని మీట్ అయినట్టు, లేదా మీరు ఇంకెక్కడైనా ఈ పర్సన్తో మాట్లాడుతూ ఉన్నట్టు, ఇవన్నీ కూడా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. బట్ పాస్ట్లో ఎలాంటి డ్రీమ్స్ వచ్చేవి ఈ పర్సన్ కంటే, ఎంత ట్రై చేసినా మిమ్మల్ని మీరు ఈ పర్సన్తో కలవట్లేదు, ఈ పర్సన్తో మాట్లాడట్లేదు, ఇలాంటి డ్రీమ్స్ వచ్చేవి. దోస్ డేస్ ఇన్ ద పాస్ట్ దిస్ పర్సన్ యూస్ టు క్రై ఎట్ నైట్స్. ఓకే, బట్ ఇప్పుడు ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మిమ్మల్ని గుర్తు చేసుకుని. బట్ ఈ పర్సన్కి తెలుసు, దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ రిలేషన్. ఏంటి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, సో దానికి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని అలా ట్రీట్ చేసి ఉండకూడదు అని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. బట్ ఇప్పుడు మీకు మాత్రమే కమిట్ అవ్వాలి. దిస్ పర్సన్ వాజ్ ఇన్ ఏ నాన్ కమిటల్ ఎనర్జీ ఇన్ ద పాస్ట్, బట్ నౌ దే వాంట్ టు కమిట్ టు యూ. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి ఇక్కడ సమ్మర్ అండ్ అక్టోబర్ టైం ఫ్రేమ్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. సో అక్టోబర్ కుడ్ బి సిగ్నిఫికెంట్. కమింగ్ అక్టోబర్లో ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వచ్చు. బట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వస్తారు అండ్ దే విల్ ఓపెన్ అప్. దిస్ ఈజ్ ఫర్ సమ్ ఆఫ్ యూ. బట్ ఇక్కడ కొంతమందికి మాత్రం చాలా లాంగ్ టైం అయితే పట్టేస్తుంది. ఇది ఎలా అంటే ఈ సెపరేషన్ ఒకవేళ మీతో కమ్యూనికేషన్లో ఉండి ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నట్టయితే ఈ పర్సన్ మీకు ఫ్యూ డేస్లోనే ఓపెన్ అప్ అవుతారు, మీతో అన్నీ చెప్తారు ఫ్రాంక్గా. కానీ ఈ పర్సన్ ఎక్కడో ఉంటున్నారు, మీకు దూరంగా ఉంటున్నారు, కమ్యూనికేషన్ కూడా లేదు అనుకోండి. ఈ కమ్యూనికేషన్ రావడానికే మీకు అరౌండ్ 2-3 months పట్టేయచ్చు. ఓకే, దిస్ పర్సన్ ఈజ్ స్టక్ ఇన్ అదర్ సిచ్యువేషన్. బట్ ఎవరైతే కమ్యూనికేషన్లో ఉన్నారో ఈ పర్సన్ మీకు మెసేజ్ అనేది తప్పకుండా పంపిస్తారు విదిన్ ఫ్యూ డేస్. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ 24 hours. ఓకే, ఇక్కడ 222 అనేది కనిపిస్తుంది నాకు క్లాక్ పైన. ఓకే, సో ఇది ఒక మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ కాబట్టి 23rd July వరకు. సో ఈ టైంలో మీ పాస్ట్ పీపుల్, పాస్ట్ పర్సన్, పాస్ట్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మీతో గొడవలు పడి విడిపోయిన మీ సిబ్లింగ్స్ ఆర్ మీ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వడం అనేది మీరు చూస్తారు. ఓకే, పాస్ట్ రిటర్న్స్ అన్నమాట, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ మీకు రెజొనేట్ అవుతాయి, కొన్ని పాయింట్స్ మీకు రెజొనేట్ అవ్వకపోవచ్చు. బట్ కొంతమందికి ఇది ఆల్మోస్ట్ పర్సనల్ రీడింగ్లా కూడా అనిపించవచ్చు. సో జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్ బికాజ్ ఇట్స్ ఎ జనరల్ రీడింగ్. సో పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ కోసం నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.